హాయ్ ఫ్రెండ్స్, పల్లవీస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. ఏపీ ఇళ్ల పట్టాల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి బ్యాంకులు అయితే షాక్ ఇస్తున్నాయి. మరియు తీసుకున్న పట్టాలు అంటే రిజిస్ట్రేషన్ తిరిగి డీకేటీగా మారుస్తారనే విషయం వైరల్గా మారుతుంది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మా ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది. గతంలో ఇచ్చిన డబ్బుల కంటే ఈసారి ఎక్కువగా పెంచి 4 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఈసారి తీసుకునే కొత్త ఇళ్ల పట్టాలకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో టిట్కో ఇళ్లపై గనక ఇప్పుడు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. ఎవరికైతే టిట్కో ఇల్లులు వచ్చాయో వారందరికీ బ్యాంకులు ఒక చేదు వార్త ఇచ్చిందనే అనుకోవాలి. వివరాలు చూస్తే, టిట్కో ఇళ్లపై గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు అయితే ప్రస్తుతం లబ్ధిదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. పిల్లల చదువులు, గృహ నిర్మాణం, వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకుకు వెళ్తుంటే మీరు ముందు పాత బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. అంటే ఎవరైనా కూడా ఏదైనా బ్యాంకు లోన్కు సంబంధించి వెళుతున్నట్లయితే, ఏదైనా బ్యాంకు పని మీద బ్యాంకుకు వెళుతున్నట్లయితే టిట్కో ఇళ్లకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందు పాత బకాయిలు కట్టండి అంటూ కొత్త లోన్ సంగతి పక్కన పెడితే, మీరు ఆల్రెడీ బ్యాంకు లోన్ బాకీ ఉన్నారు, అది కట్టండి అని చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్లకు ఉన్న సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. ఇక దాని వల్ల కూడా బ్యాంకుల వలన వచ్చే రుణాలు కూడా కోల్పోతున్నారు. ఒక ఊరికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. పీటీ కొత్తూరు శివార్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 1500 టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆల్మోస్ట్ 90% మేర పూర్తయిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించింది. మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఇళ్లను పాడుపెట్టారని చెప్పుకొచ్చారు. చాలదన్నట్లుగా లబ్ధిదారుల పేర బ్యాంకులో రుణాలు తీసుకుంది. ఇల్లు కేటాయించకపోగా, అంటే ఇల్లు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు కేటాయించకపోగా రుణాలు బ్యాంక్ ఆఫీసర్లు ఇప్పుడు లబ్ధిదారులకు బాధ్యులను చేశారు. నెలవారీ వాయిదాల పేరుతో ఖాతాల నుండి డబ్బులు జమ చేసుకోవడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరికొంతమందికి బ్యాంకులు నోటీసులు కూడా పంపిస్తున్నాయి. బ్యాంకు అకౌంట్ నుండి ప్రతి నెల ఈ వాయిదా అయితే ఏదైతే ఉందో అది బ్యాంకులు జమ చేసుకుంటున్నారు. కొంతమందికి అకౌంట్లో డబ్బులు లేకుంటే నోటీసులు ఇంటికి పంపిస్తున్నారు. ఇటీవలే పట్టణానికి చెందిన కొంతమంది లబ్ధిదారులు పిల్లల చదువు కోసం రుణాలకు అప్లై చేసుకున్నారు. వారు రుణం మంజూరు చేసే సమయానికి బ్యాంకులు కొత్త మెలిక పెట్టారు. వేరే బ్యాంకులో మీ పేరు మీద, మీ ఆధార్ మీద టిట్కో ఇళ్లకు సంబంధించి రుణం తీసుకున్నారని చూపిస్తుంది. కావున ఇక్కడ ఈ బ్యాంకులో రుణం ఇవ్వబడదని బ్యాంకులోని ఆఫీసర్లు చెప్పుకొస్తున్నారు. మీ ఆధార్ పైన టిట్కో ఇళ్లకు సంబంధించి లోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ అయ్యింది కాబట్టి మీ పేరు మీద ఆధార్ పైన ఏ లోన్లు ఉన్నాయో, మీరు ఎంతవరకు కట్టారో, ఇంకా ఎంతవరకు వాయిదాలు కట్టాలని మీ ఆధార్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. వేరే బ్యాంకులో మీ పేరు పైన టిట్కో ఇళ్లకు సంబంధించి లోన్లు ఉన్నాయి. వాయిదాలు ఇంకా కట్టాల్సి ఉంది. బకాయిలు అన్ని చెల్లిస్తేనే కొత్త బకాయిలు ఇస్తామని బ్యాంకులోని ఆఫీసర్లు తేల్చి చెప్పుకొస్తున్నారు. మీ దరఖాస్తులు అంటే మీరు అప్లై చేసుకున్న అన్ని ఫామ్స్ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇక టిట్కో ఇళ్ల పైన రుణం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని అంగీకార పత్రం, అలాగే నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. అది ఇస్తామని అంటే బకాయిలు ఎక్కడా కూడా వదలకుండా కడతామని మీరు రాసిస్తేనే
అప్పుడు బ్యాంకులు ఎన్ఓసి అయితే ఇస్తామని అంటున్నారు. దీంతో పిల్లలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. పేపర్ ప్రకటనలో ఒక లబ్ధిదారులు తమ ఆవేదన చెప్పుకొచ్చారు. తన ఇద్దరి పిల్లల ఉన్నత విద్య కోసం ఎస్బీఐ బ్రాంచ్లో రుణం మంజూరు కోరుతూ దరఖాస్తు చేశారు. అడిగిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాను. యూనియన్ బ్యాంకులో టిడ్కో ఇంటికి సంబంధించిన రుణం చెల్లిస్తేనే కొత్తగా మంజూరు చేస్తామని చివరి నిమిషంలో చెప్పారు. దీంతో నా ఇద్దరి పిల్లల ఉన్నత విద్యకు దూరమయ్యారు అని లబ్ధిదారులు చెప్పుకొచ్చారు. టిడ్కో ఇంటి కోసం 5 ఏళ్లు ఎదురు చూసినా రాలేదు. అపార్ట్మెంట్ కొనుగోలు చేద్దామని ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. యూనియన్ బ్యాంకులో మొండి బకాయి పేరిట మీ పేరుందని రుణం ఇచ్చేందుకు నిరాకరించారు. ఇకపై ప్రతి నెల వాయిదాలు చెల్లిస్తామని రాతపూర్వకంగా అంగీకార పత్రం ఇస్తేనే రుణం ఇస్తామన్నారు. దశాబ్దాలుగా అద్దె ఇంటిలో ఉంటున్న నాకు సొంత ఇల్లు కలగానే మిగిలిందని లబ్ధిదారుడు చెప్పుకొచ్చాడు. ఇంకో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో చిగురించిన ఆశలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన టిడ్కో గృహాల నిర్మాణాలపై గత ప్రభుత్వ పాలనలో అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో నిరుపేదలకు G+3 గృహాలు గత 5 ఏళ్లుగా అందించలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో గృహాల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. సీఎం నిర్మాణాలు పూర్తి చేసి ఇల్లు ఇస్తారని భావిస్తున్నారు. ఇంకో చిన్న హెడ్లైన్ అయితే చూస్తున్నాము. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నందిగామ పురపాలక సంఘం పరిధిలో 2496 టిడ్కో గృహాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణానికి హనుమంతపాలెం వద్ద 21 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిలో 1492 మంది లబ్ధిదారులు తమ వంతు 2.20 కోట్లు డిపాజిట్లు చెల్లించారు. అనంతరం 5 బ్లాక్లలో G+3 పద్ధతిలో గృహ నిర్మాణాలను ప్రారంభించారు. టిడ్కో సంస్థ ఆధ్వర్యంలో L&T సంస్థ నిర్మాణాలను చేపట్టింది. అప్పటికే 5 బ్లాక్లలో 3 నిర్మించారు. మరో 2 వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో వైకాపా ప్రభుత్వం రావడంతో గృహ నిర్మాణాలను నిలిపివేసింది. 5 బ్లాక్లలో 240 మందికి మాత్రమే టిడ్కో గృహాలు ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన వారికి ఇల్లు రద్దు చేశారు. వీరి పేరుతో బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. ఈ ఇల్లు రాకపోగా రుణాలు చెల్లించమని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన వారికి ఇల్లు ఇవ్వకుండా రద్దు చేసింది. కొందరికి సెంటు పట్టాలు ఇచ్చినా లబ్ధిదారులు ఆసక్తి చూపించలేదు. టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారుడు చెల్లించిన డిపాజిట్లు గత 5 ఏళ్లుగా ఇవ్వలేదు. అప్పట్లో అప్పులు చేసి మరీ ఇంటి కోసం డిపాజిట్లు చెల్లించారు. ఇప్పటికైనా టిడ్కో ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. హనుమంతుపాలెం వద్ద టిడ్కో గృహాలను అసంపూర్తిగా వదిలేయడం వలన నిర్మాణ సామాగ్రి తుప్పుపడుతోంది. 2 బ్లాక్లలో స్లాబ్లు వేసేందుకు వదిలిపెట్టిన ఇనుప చువ్వలు వర్షాలకు తడిసి ఎండలకు ఎండి తుప్పు పడిపోతున్నాయి. మిగిలిన వాటిల్లో విలువైన సామాగ్రి దెబ్బతింటోంది. మరికొన్ని బ్లాక్లకు వేసిన బేస్మెంట్లు స్వరూపం కోల్పోయి దీనివల్ల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. టిడ్కో గృహాల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సేకరించిన 21 ఎకరాల్లో వైకాపా సర్కారు రాగానే 5 ఎకరాలు జగనన్న ఇళ్ల కాలనీకి, మరో 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించారు. దీనిలో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి స్థలం మేర 50 లక్షలు దుర్వినియోగం చేశారు. కేంద్రీయ విద్యాలయం నిర్మించలేదు. జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపించట్లేదు. ఈ పరిస్థితుల్లో తిరిగి టిడ్కో గృహాలను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని ఒక ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్